హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నిమిషాల్లో గరం గరం టమాటా దోశ ఎలా తయారు చేయాలో చూద్దామండి. రవ్వ దోశ ఉంటుంది కదా, అంతే టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది ఈ దోశ. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు టమాటా ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపు పిండి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. 1 ఇంచు అల్లం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది ఒక గిన్నెలోకి పోసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను. మీరెవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది దోసపిండిలాగా బాగా కలుపుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక మనం రవ్వ దోశ ఏ విధంగా పోసుకుంటామో అదే విధంగా ఈ దోశ పోసుకోవాలి. దోశ మీద ఆయిల్ వేసుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చూసారు కదా, దోశ కాలిపోయింది. ఇటువైపుకు టర్న్ చేసుకోవాలి. ఇటువైపు కూడా బాగా కాలాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా దోశల్లాగా పోసుకోవాలి. ఉదయాన్నే టైం లేనప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఇన్స్టెంట్గా టమాటా దోశ ఈ విధంగా చేసుకోవచ్చు. నిమిషాల్లో ఈ దోశ తయారైపోతుంది. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఈ దోశ ఇలాగైనా తినొచ్చు, చట్నీలో అయినా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదా, నిమిషాల్లో టేస్టీగా క్రిస్పీగా టమాటా దోశ ఎలా తయారయ్యిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.